హలో అన్న, మీ పేరు అన్న? నారాయణ. నారాయణ అన్న, ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈ విజయవాడలో ఎవరు వస్తారన్న? ఏ పార్టీ గెలుస్తుంది? వైసీపీ పార్టీ గెలిచింది. వైఎస్ఆర్ పార్టీనే గెలుస్తుంది. అవినాష్ గారే గెలుస్తారు. ఎమ్మెల్యేగా అవినాష్ గారు. అవినాష్ గారు. ఎంపీ గారు నాని గారు. కేసీఆర్ నాని గారు ఎంపీగా గెలుస్తారు. అది 100 మార్కులు నిజం. ఎందుకనేనా? ఎందుకంటే వాళ్ళు చేసే సేవ అలా ఉంది. ఇప్పుడు 2 సార్లు ఆయన ఎంపీ అయ్యాడు, 3వసారి కూడా అవుతాడు. అవినాష్ గారు మంత్రి కూడా అవుతాడు. అది 100 మార్కులు నిజం, రాసి పెట్టుకోండి. మరి ఇప్పుడు కేసీఆర్ నాని గారి నుండి ఇట్లా టీడీపీలో నుండి వైసీపీలోకి వచ్చినారు కదా, ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు ఇది మన ఫోటో లేదు, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో. ఆ ఫోటోని చూసి మనం ఓటేస్తాం. నేను చెప్పాను నువ్వు చెప్పావని కాదు, నాకు జరిగే లాభాన్ని బట్టి ఆ ఇంట్లో ప్రతి ఒక్కరికి లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎంతో కొంత వాళ్ళకి లాభం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటేసి వాళ్ళ రుణం తీర్చుకుంటారు. అది అవినాష్ గారు వచ్చినా కానీ ఇక్కడ డెవలప్మెంట్ చేస్తారని నమ్మకం పక్కాగా. వాళ్ళ నాన్నగారు చేసిన సేవలు బోల్డ్ ఉన్నాయి. ఈయన గారు పిల్లవాడు కాబట్టి 100 మార్కులు ఆయన చేస్తాడనే నమ్మకం మాకు ఉంది. మరి ఇక్కడ కొండారెడ్డి గారు ఉన్నారు మాట, మేము పిలిస్తే చాలు, ఒక ఫోన్ కొడితే అన్న ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉన్నానని చెప్తాడు. అది ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ పరిపాలన ఎలా ఉందన్న? ఈ వైసీపీ బ్రహ్మాండం, సూపర్. అందులో తిరిగేలేదు. కాకపోతే కొంతమంది ఉంటారు, అందరూ మన 9 ఉన్నాం, 9కి నచ్చాలని లేదు, 3కి కంపల్సరీగా నచ్చింది. ఈ సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల ప్రజలు సోమరులు అవుతున్నారు అంటున్నారు చాలా అంటారండి. నాకు రాలేదు, నువ్వు సంపాదించుకున్నావు, ఆడెక్కడో దెబ్బకి సంపాదించేసాడు అంటారు. నువ్వు కష్టపడింది నీ కష్టం అని తెలియదు. సంక్షేమ పథకాలు పేదోడికి ఇస్తున్నాడు, ఉన్నోడికి ఇవ్వట్లేదుగా. జరుగుబాటు లేని వాళ్ళకి, ఫీజులు కట్టలేని వాళ్ళకి ఇవన్నీ ఎట్లా అమ్మఒడని ఇవన్నీ అయ్యని పెన్షన్లు అని ఇంటింటికి వచ్చి ఎవరండి అప్పుడు చచ్చిపోయేవాళ్ళు 900 రూపాయలు. ఈ రోజు నీ ఇంటికి వచ్చి తెల్లారి 5ంటికి వచ్చి తలుపు కొట్టి 6ంటికి నీ డబ్బులు నీకు ఇస్తున్నారు. ప్రజల్లో వ్యతిరేకత ఉంది వైసీపీ పరిపాలన మీద టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చెప్తారు నాన్న, ఇప్పుడు నేను చెప్పినట్టు వాళ్ళు చెప్తారు, దాంట్లో ఏం తేడా లేదు. అయినా నువ్వు రాసి పెట్టుకో, జూన్ 4న 100 మార్కులు 150 సీట్లు పైన వస్తాయి మాకు. 2019లో రాజశేఖర రెడ్డి గారిని చూసి అందరూ ఓట్లు వేస్తారు. మళ్ళీ ఇప్పుడు 2024లో కాదు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఇతను కృషి ఉంది. 2 సంవత్సరం 6 నెలలు నడిచాడు. ఓకేనా? సంవత్సరం 6 నెలలు ఎండ లేదు, వాన లేదు, చలి లేదు, అన్నీ నడిచి జనంలోకి వెళ్ళిపోయాడు ఆయన. ఒక పక్క తండ్రి ఇది ఉంది, రెండోది ఈయన కష్టం ఉంది. కష్టం అంటే అంత కష్టం లేదు. మనం ఇక్కడి నుంచి రాణిగారి తోట వెళ్ళాలంటే అలసిపోతాం. ఎవడు నడుపుతాడు బాబు, కారా బండి సైకిల్ అంటాం. ఆయన 16 నెలలు నడిచాడు. నడిచి ఎక్కడి నుంచి నడిచాడు, ఎక్కడి నుంచి వెళ్ళాడు, మా జిల్లాలు దాటి వెళ్ళాడు, ఇచ్చాపురం దాటి వెళ్ళాడు ఆయన. సో ఇంకా ఈ విజయవాడ కాన్స్టిట్యూన్సీలో చూసుకుంటే ఎంపీ ఎమ్మెల్యే 2 మళ్ళీ వైసీపీ 100 మార్కులు నువ్వు రాసి పెట్టుకో. నా పేరు నారాయణ, కృష్ణలంక ఐరన్ కొట్టు. నువ్వు రా 4వ తారీఖు, స్వీట్ బాక్స్ బట్టలు ఇస్తా. ఓకే, థ్యాంక్స్ అన్న. Like and subscribe Eagle Media Works.